ఏడుపు. పేద పిల్లలు ఇంగ్లీష్ చదువులు చదువుతున్నారని ఏడుపు. కూలీల బిడ్డలు, బడుగు బలహీన వర్గాల పిల్లలకు గవర్నమెంట్ స్కూల్స్లో కార్పొరేట్ విద్య అందుతోందని ఏడుపు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో లక్షల మంది నిరుపేదల విద్యార్థులు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యని ఆర్జిస్తున్నారని ఏడుపు. పేదోళ్ల పిల్లలు గొప్ప చదువులు చదివేస్తే తమ పిల్లలకి వాళ్లకి తేడా లేకుండా పోతోందన్న ఏడుపు. ఇది పచ్చ బ్యాచ్ ఏడుపు, ఎల్లో మీడియా ఏడుపు. అచ్చోసిన అక్షరాలతో రామోజీరావు ఈనాడు పత్రికలో ఏడ్చిన ఏడుపు. జర్నలిజం పేరుతో దగుల్బాజీ రాతలతో రాజగురువు వెక్కి వెక్కి ఏడ్చిన ఏడుపు. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. ఒక రిక్షా కార్మికుడి కుమార్తె, ఒక రోజువారీ కూలీ కుమారుడు, దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన చిన్నారులు, వీళ్లందరికీ జగన్మోహన్ రెడ్డి ఇంగ్లీష్ చదువులు చెప్పిస్తుంటే, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యని అందిస్తుంటే పచ్చ బ్యాచ్కి హఠాత్తుగా తెలుగుపై ప్రేమ పుట్టుకొచ్చేసింది. నా తెలుగు భాషకి అన్యాయం జరిగిపోతోంది అని గత 3 ఏళ్ల నుంచి దొంగ ఏడుపులు ఏడుస్తూనే ఉంది. నిజమేంటంటే ఏపీ గవర్నమెంట్ స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియంలో చదువుతోన్న లక్షల మంది విద్యార్థులకు తెలుగు చదవడం వచ్చు, రాయడం వచ్చు, మాట్లాడడం వచ్చు. తమ భవిష్యత్తుని చీకట్లలోకి నెట్టాలని చూస్తున్న వాళ్ళని తెలుగులో తిట్టడం వచ్చు. వాళ్ళు తెలుగుతో పాటు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు అంతే. అదే వాళ్ల భవిష్యత్తులో వెలుగులు నింపుతుందని, అది జరగడానికి వీల్లేదని గగ్గోలు పెడుతోన్న ఎల్లో మీడియా విషపు రాతలు రాస్తూనే ఉంది. తాజాగా రామోజీరావు తన దగుల్బాజీ బుద్ధిని మరోసారి ఈనాడు సాక్షిగా ప్రదర్శించారు. ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలపై నీచపు రాతలు రాశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజారంజక పాలన దేశం మొత్తాన్ని ఆకర్షిస్తోంది. ఏపీలో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చేసిన జగన్మోహన్ రెడ్డి విద్యా విధానంలో సమూల మార్పులు తీసుకొచ్చారు. ఇంగ్లీష్ మీడియం నుంచి మొదలు పెడితే డిజిటల్ క్లాస్ రూమ్స్, విద్యార్థులకు ట్యాబ్లు, టోఫెల్ శిక్షణ, ఇలా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను అందుబాటులోకి తెచ్చారు. మురికివాడల్లో ఉండే పిల్లలు పెరిగి పెద్దయ్యాక కూలీలుగానో, చిన్నా చితకా ఉద్యోగాలు చేసుకోవలసిన లక్షల మంది పిల్లలు తమ పిల్లలతో సమానంగా గొప్ప చదువులు చదవడాన్ని పచ్చ బ్యాచ్ ఎల్లో మీడియా జీర్ణించుకోలేకపోతోంది. అనేక రూపాల్లో విషం కక్కుతూనే ఉంది. ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన సంస్కరణలు ఇంటర్నేషనల్ రేంజ్లో అందర్నీ ఆకట్టుకుంటున్న వేళ తన దగుల్బాజీ రాతలతో రాక్షసానందం పొందుతున్నారు రామోజీరావు. ఆ క్రమంలోనే ఏపీ సర్కార్ బడుల్లో విద్యార్థులు చిన్న చిన్న ఇంగ్లీష్ పదాలు కూడా పలకలేకపోతున్నారని నీచపు రాతలు రాసుకొచ్చారు. మేము ఏం రాసినా ఏం చెప్పినా ప్రజలు నమ్మేస్తారన్న భ్రమంలోనే బతుకుతోంది ఎల్లో మీడియా. అందులో రామోజీది మొదటి స్థానం. అందుకే ఏపీలోని సర్కార్ బడుల్లో చిన్న చిన్న పదాలు కూడా విద్యార్థులు పలకలేకపోతున్నారని నీచపు రాతలు రాశారు రామోజీ. దిస్ ఈజ్ ఎ బిగ్ షాప్ లాంటి చిన్న వాక్యాలను కూడా 14 నుంచి 16 ఏళ్ల మధ్య వయసు ఉన్న విద్యార్థుల్లో 28% చదవలేకపోతున్నారని తప్పుడు రాతలు రాసేశారు. రామోజీరావు, సర్కార్ బడుల్లో విద్యార్థులు చిన్న చిన్న ఇంగ్లీష్ పదాలే చదవలేకపోతున్నారని విషం కక్కావు కదా. కళ్ళజోడు సరిచేసుకుని ఇటు చూడు, చెవులు రిక్కించి విను. Antarctica is a vast icy continent located at the southernmost part of the earth. It is the 5th largest continent, covering an area of about 14 million square kilometers. Despite its immense size, Antarctica has no pyramids, human population. Instead, it is home to a variety of unique wildlife, including penguins, seals, and various seabird species. విన్నావుగా రామోజీ, చిన్న చిన్న పదాలేం కర్మ, మీ చెవుల తుప్పు వదిలిపోయేలా ఈ విద్యార్థిని చదివిన ఇంగ్లీష్ విన్నావుగా. ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో స్టూడెంట్స్ కి చూసి ఇంగ్లీష్ చదవడం అసలు టాస్కే కాదు రామోజీ. నీ రాతల్లో కుళ్ళుని, కుతంత్రాన్ని కుళ్ళబొడుస్తూ ఇంగ్లీష్ లో ఎలా మాట్లాడుతున్నారో విను. If I have any doubt in this chapter or topic, I will use to go to home after, and I will open my tab and see the topic again and again, sir. These tabs are really very useful to us, sir. Our teachers and the Byju's content help us to learn more and more about the topics and the subjects, sir. ట్యాబ్ల వల్ల, బైజూస్ కాంటెంట్ వల్ల ట్యూషన్ కి వెళ్లాల్సిన అవసరం కూడా లేదని ఈ విద్యార్థిని చెప్పిన మాటలు వినబడ్డాయా రామోజీ? బెండపూడి హైస్కూల్ విద్యార్థులు అమెరికన్ స్లాంగ్ లో మాట్లాడితే చూసి తట్టుకోలేక ఆ పసిబిడ్డలని ట్రోల్ చేసింది పచ్చ బ్యాచ్.
ఆ తర్వాత జనం చీవాట్లు పెట్టడంతో ఏదో ఒక స్కూల్లో 10 మంది పిల్లలకు ఇంగ్లీష్ నేర్పి ఏపీలోని సర్కార్ బడులన్నీ ఇలానే ఉన్నాయని భ్రమ కల్పిస్తున్నారంటూ ఎల్లో మీడియా తప్పుడు రాతలు రాసింది. అసలు నిజమేంటంటే ఏపీలోని ప్రతి సర్కార్ బడిలోనూ విద్యా ప్రమాణాలు అంతర్జాతీయ స్థాయిలోనే ఉన్నాయి. ఇప్పుడు మీరు చూసిన ఇద్దరు విద్యార్థినులు బెండపూడి హైస్కూల్ వాళ్ళు కాదు, ధవళేశ్వరంలోని జిల్లా పరిషత్ బాలికల హైస్కూల్ స్టూడెంట్స్. ఇప్పుడు ఒకసారి వైజాగ్ వెళ్దాం. Before I don't know even what is government schools. When after I joined in government schools, I have observed so many changes. When my parents or elders have studied in government schools, they have no facilities provided. For example, teachers are not cared about them and they need to leave them without studying. So washrooms are not clean and school maintenance is not good. They have suffered from these problems, but today we have no problems like this. Under Nadu Nedu programs, we have observed so many changes like this. Before I came to this school, I learned in private schools. Then I thought at first they will not provide us good education or any good facilities. But after I came to this school, I observed many changes. Day to day, they are improving. Digital education have improved, and they provided us tabs for increasing our education. రామోజీరావు వినబడిందా? ప్రైవేట్ స్కూల్స్ లో చదువుతూ ప్రభుత్వ స్కూల్ కి మారిన స్టూడెంట్స్ ఇంగ్లీష్ లో చెప్పిన మాటలు, మీరేమో 16 ఏళ్ళొచ్చినా చిన్న చిన్న ఇంగ్లీష్ పదాలే చదవడం రావట్లేదని విషం కక్కారు కదా. ప్రైవేట్ స్కూల్స్ కన్నా సర్కారీ బడులే మిన్న అని ఈ స్టూడెంట్స్ ఇంగ్లీష్ లో చెప్పిన మాటలు చెవికెక్కాయా రామోజీ? అసలు ప్రైవేట్ స్కూల్లో చదువుతున్న స్టూడెంట్స్ ప్రభుత్వ స్కూల్స్ లో ఎందుకు చేరుతున్నారు? అది కూడా స్టూడెంట్స్ మాటల్లోనే విందాం పదండి. Comparing to private schools and government schools, private school children are so much costly schools they are studying. Their fees was so much, but we are getting the same more than that education at government school with no fees. By this we can compete to them by writing NMMS, so many competitive exams also. We are not less to them. Compared to them, we are very good. అది విషయం. లక్షలకు లక్షలు పోసి కార్పొరేట్ స్కూల్స్ లో చేరినా దొరకని బెటర్ ఎడ్యుకేషన్ ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో దొరుకుతోందని ఆల్రెడీ ప్రైవేట్ స్కూల్లో చదివి ప్రభుత్వ పాఠశాలలో చేరిన స్టూడెంట్ చెప్తోన్న మాట. చిన్న చిన్న ఇంగ్లీష్ పదాలే చదవలేకపోతున్నారని రామోజీ రాసిన చిల్లర రాతలు ఇంగ్లీష్ లో దడదడలాడిస్తున్న ఏపీ సర్కార్ బడుల్లోని లక్షల మంది విద్యార్థులను చూసి సిగ్గుపడుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలలకు, బాల్య వివాహాలకు, బాల కార్మిక వ్యవస్థకు సంబంధం ఉంది. ప్రైవేట్ స్కూల్స్లో చదివించే స్తోమత లేక, టాయిలెట్స్ లాంటి కనీస సౌకర్యాలు లేని ప్రభుత్వ పాఠశాలలకు యుక్త వయసు వచ్చిన ఆడపిల్లల్ని పంపించలేక వారిని చదువు మానిపించేవారు. ఇంట్లో ఖాళీగా ఉన్న అమ్మాయిని చూస్తూ ఒక అయ్య చేతిలో పెడితే భారం దిగిపోతుందని చిన్న వయసులోనే పెళ్లి చేసేవాళ్లు. అదే అబ్బాయిల విషయంలో అయితే సర్కారీ చదువులతో ఏం ఒరుగుతుందిలే, పనికి పంపితే 4 డబ్బులొస్తాయి కదా అని పనికి పంపించేవాళ్లు. అలాంటి పరిస్థితి నుంచి ఈ రోజు ప్రైవేట్ స్కూల్స్లో చదివిస్తున్న తమ పిల్లల్ని కూడా ప్రభుత్వ పాఠశాలల్లో తల్లిదండ్రులు చేర్చే స్థాయికి సర్కార్ బడులను తీసుకొచ్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. లక్షల మంది బడుగు బలహీన వర్గాల పిల్లలు ఆకాశమే హద్దుగా ఎదుగుతుంటే చిల్లర రాతలతో రాక్షసానందం పొందుతున్నారు రామోజీరావు. కుట్రలు, కుతంత్రాలు, వంచన, మోసం, దగ, దుష్ట చతుష్టయానికి తెలిసిన విద్యలు ఇవే. చంద్రబాబు మాటల్లో అయినా, రామోజీ, రాధాకృష్ణ రాతల్లో అయినా కనిపించేవివే. అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, నాడు నేడు, విద్యా కానుక ఇలాంటి అద్భుతమైన పథకాలతో ఏపీలో ప్రభుత్వ పాఠశాలను కార్పొరేట్ స్కూల్స్ కు ధీటుగా తయారు చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆ నిజాన్ని చంద్రబాబు, రామోజీ కూడా ఒప్పుకోక తప్పని పరిస్థితిని కల్పించారు జగన్. అందుకే తన దుర్మార్గపు ఆలోచనలను మధించి కుట్రపూరిత కథనాన్ని ఈనాడులో వండి వార్చారు రామోజీ. అసద్ అనే ఒక సర్వేను అడ్డం పెట్టుకుని ఏపీ సర్కార్ బడుల్లో విద్యా విధానం అసలేం బాలేదని తప్పుడు రాతలు రాసేశారు. ఇంతకీ నిజమేంటో మీరే వినండి. ఈ మధ్య కాలంలో అస్సర్ అనే ఒక సంస్థ ద్వారా దేశవ్యాప్తంగా
పిల్లల్లో ఉన్న లెర్నింగ్ లెవెల్స్ని గురించి ఒక సర్వే చేయడం జరిగింది. ఇది బేసికలీ 14 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వరకు ఉన్న పిల్లల్లో వివిధ రకాల నైపుణ్యం గురించి, అది రీడింగ్ కానీ, రైటింగ్ కానీ, స్పీకింగ్ కానీ, అలాగే మ్యాథమెటికల్ ఎబిలిటీ కానీ, యూసేజ్ ఆఫ్ టెక్నాలజీ, వివిధ రకాల అంశాల మీద ఈ సర్వే చేయడం జరిగింది. ఇది బేసికలీ స్టేట్ ర్యాంకింగ్ కోసం కానీ, లేకపోతే దీని ప్రకారం ఏ స్టేట్ పొజిషన్ ఎక్కడ ఉంది అనే నిర్ణయం తీసుకున్న ఒక సర్వే కాదు. ఇది దేశవ్యాప్తంగా ఉన్న లెర్నింగ్ అవుట్కమ్ అనేది, అంటే ఈ చదువులో ఉన్న నైపుణ్యత ఎంతవరకు ఉన్నాయనే తీసుకున్న ఒక సర్వే మాత్రమే. దీని ప్రకారం చేయడం జరిగింది. అది దానిలో స్టేట్ వారీగా రిపోర్ట్స్ అలాంటివి ఏమీ ఉండదు. అది విషయం. ప్రథమ్ అనే స్వచ్ఛంద సంస్థ దేశవ్యాప్తంగా విద్యా ప్రమాణాలపై వార్షిక సర్వే చేస్తోంది. ఈ సర్వే రాష్ట్రాల వారీగా చేయదు, దేశం మొత్తం మీద చేస్తుంది. బీహార్, ఉత్తరప్రదేశ్ లాంటి వెనుకబడిన రాష్ట్రాల్లో విద్యా ప్రమాణాలు ఎంత అధ్వానంగా ఉంటాయో అందరికీ తెలిసిందే. ఆ మాటకొస్తే ఏపీ మినహా దేశవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు గొప్పగా లేవు. 16 ఏళ్ల వయస్సున్న విద్యార్థులు కూడా చిన్న చిన్న ఇంగ్లీష్ పదాలను చదవలేకపోతున్నారన్న ఆ సర్వే రిపోర్ట్ను పట్టుకొని ఏపీ సర్కార్ బడులకు ఆపాదిస్తూ కుట్రపూరిత కథనాన్ని రాసి పారేశారు రామోజీరావు. ఇంగ్లీష్ మీడియం పేరుతో విద్యార్థులను గందరగోళానికి గురి చేస్తున్నారని చిల్లర రాతలు రాసేశారు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మీద అత్యధికమైనటువంటి ఆయన ఇంపాక్ట్ కనిపించింది. ఆయన ఎలాంటి కలలు కన్నారో, స్కూల్స్ని ఏ రకంగా గ్రోయింగ్ డిమాండ్ ఆఫ్ ద ఇంగ్లీష్ అనేది ఆయన చాలా చక్కగా అబ్జర్వ్ చేసి ప్రపంచంలో ఏ రకంగా ఇంగ్లీష్కి ఎంత ఇంపార్టెన్స్ ఉంది, మరి మన పిల్లలు ఇవాళ గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకుంటున్నటువంటి పేద పిల్లలు, వీళ్ళందరికీ ఇంగ్లీష్ నాలెడ్జి, ఇంగ్లీష్ స్పోకెన్ లాంగ్వేజ్ కనుక వీళ్ళల్లో ఆ స్కిల్స్ డెవలప్ అయితే వీళ్ళు రేపు ఫ్యూచర్లో ఫారెన్ కంట్రీస్లో పై చదువుల మీద ఫారెన్ కంట్రీస్కి వెళ్ళినా, అదర్వైజ్ పై చదువులు చదివి అక్కడ జాబ్స్ చేయాలన్నా ఫారెన్ కంట్రీస్లో ఆన్ పార్ విత్ ప్రైవేట్ స్కూల్ చిల్డ్రన్, గవర్నమెంట్ స్కూల్ చిల్డ్రన్ కూడా ఈవెన్ మన కంట్రీలో అయినా యూపీఎస్సి, జేఈ అడ్వాన్స్డ్, నీట్ ఎగ్జామ్స్, ఇలాంటి ఎగ్జామ్స్ క్వాలిఫై అవ్వాలి అంటే ఇంగ్లీష్ మీడియం అనేది ఖచ్చితంగా ఒక బ్యారియర్ అవుతోంది. ఏపీలో ప్రభుత్వ పాఠశాలల్లో సిలబస్ పేరుతో సర్కస్ చేస్తున్నారని దగుల్బాజీ రాతలతో పేద పిల్లలపై విషం కక్కారు రామోజీరావు. నిజం ఏంటంటే అన్ని తరగతులకు ఒకే సిలబస్ ఉంది. సిబిఎస్ఈ బోర్డుకి 1000 పాఠశాలలు మాత్రమే అనుబంధం అయ్యున్నాయి. వీటిల్లోనూ మిగిలిన పాఠశాలల్లోనూ ఎన్సీఈఆర్టీ సిలబస్ ఉంది. పరీక్షా విధానంలోనే మార్పు ఉంటుంది. సిబిఎస్ఈ బోర్డుకి అనుబంధంగా ఉన్న 1000 స్కూల్స్లో సిబిఎస్ఈ ప్రశ్నాపత్రాలతో పరీక్ష ఉంటుంది. మిగిలిన స్కూల్స్లో ఎస్ఎస్సి బోర్డు పరీక్ష ఉంటుంది. ప్రైవేట్ స్కూల్స్లోనూ ఇదే విధానం అమల్లో ఉంది. అలానే ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్న పిల్లలు తెలుగులో ఏమాత్రం వెనకబడలేరు. ఇంగ్లీష్తో పాటు తెలుగుని కూడా అద్భుతంగా నేర్చుకుంటున్నారు. ఈ పాఠశాల చాలా ఉపయోగకరమైందండి. అందులో 6th to 9th అన్ని తరగతుల తెలుగు పాఠ్యాంశాలకు సంబంధించినటువంటి లెసన్కి సంబంధించిన వీడియోలు ఉన్నాయి. అలాగే వాటి నోట్స్ కూడా వాటిలో ఇవ్వబడింది. మేము పిల్లల్ని ఆ యాప్ని కూడా కంపల్సరీ డౌన్లోడ్ చేసుకోమన్నాము. అయితే పిల్లలకి ఇంటి దగ్గర వైఫై కనెక్షన్ ద్వారా మీరు కనెక్ట్ చేసుకొని అందులో నోట్స్ రాసుకోవచ్చమ్మా అని చెప్తూ ఉంటాము. అది ఇక్కడ ఏమైనా పిల్లలు స్లోగా ఉండి వాళ్ళు రాయలేక చూపించలేకపోయినా ఇంటి దగ్గర రాసుకునేటువంటి పూర్తి వెసులుబాటు ఈ పాఠశాల యాప్ ద్వారా మనకి మంచి అవకాశం పిల్లలకి ఇవ్వబడింది. రిజల్ట్ మంచిగానే ఉంటుందండి, ఇబ్బంది ఏమీ ఉండదు. ఇంతకుముందు అయితే మేము నిన్న స్కూల్ రాలేదు టీచర్, మాకు తెలియలేదు, వాళ్ళు నోట్స్ అడిగితే ఇవ్వలేదు అని ఇలాంటి కారణాలు చెప్పి కొంచెం పిల్లలు ఎస్కేప్ అయ్యే ఛాన్స్ ఉండేది వాళ్ళ చైల్డిష్ నేచర్ వలన. ఇప్పుడేంటి, మీకు ఉంది కదమ్మా, అందులో రాయొచ్చు కదా, వేరే ఎవరిని అడగక్కర్లేదు కదా, మీ దగ్గర ట్యాబ్లు ఉన్నాయి కదా అంటే ఇక వాళ్ళు దాని నుంచి ఏమీ వేరే కారణం చెప్పలేరు, రాసి చూపించడానికి సంసిద్ధమవుతారు. తరతరాలుగా కూలి పనులు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే లక్షల కుటుంబాల నుంచి వచ్చిన పిల్లల జీవితాలను అద్భుతంగా తీర్చిదిద్దుతున్నాయి ఏపీ ప్రభుత్వ పాఠశాలలు. సర్కార్ బడులంటే ఏవగింపుతో, చిన్న చూపుతో అప్పు చేసైనా ప్రైవేట్ స్కూల్స్లో పిల్లలను చదివిస్తున్న తల్లిదండ్రుల్లో కూడా మార్పు వస్తోంది. తమ పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో చదివితే వారి భవిష్యత్తు బాగుంటుందని బలంగా నమ్ముతున్నారు. ఇంతమంది బాగుపడుతుంటే చూసి తట్టుకోలేక దగుల్బాజీ రాతలతో రాక్షసానందాన్ని పొందుతోంది ఎల్లో మీడియా. ఏపీలోని సర్కార్ బడులను చూసి పచ్చ బ్యాచ్ ఎల్లో మీడియా ఎందుకు ఏడుస్తోంది? దీనికి 2 కారణాలు.
ఒకటి, మురికివాడల పిల్లలు తమ పిల్లలతో సమానంగా కార్పొరేట్ చదువులను ఉచితంగా అందుకోవడాన్ని చూసి తట్టుకోలేకపోవడం. మరో ప్రధాన కారణం ప్రైవేట్ స్కూల్స్లో పిల్లలను చదివిస్తున్న వాళ్లు కూడా ప్రభుత్వ పాఠశాలల వైపు చూడడం. ఇలానే పరిస్థితి సాగితే తమ చైనా స్కూల్స్, కాలేజీలకు గడ్డుకాలం వస్తుంది. పచ్చ బ్యాచ్ ప్రధాన వ్యాపారాల్లో విద్య కూడా ఒకటి. అలానే చైనా స్కూల్స్, కాలేజీల నుంచి వచ్చే ఫండ్స్ ఆగిపోతాయి. అందుకే లక్షలాది పేద కుటుంబాల భవిష్యత్తుని మార్చేస్తూ తమ వ్యాపారాల్లో చీకటి నింపుతోన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూసి పచ్చ బ్యాచ్ పగతో రగిలిపోతోంది. ఎల్లో మీడియా విషపు కథనాలను వండివార్చుతోంది. దేశంలోని రాష్ట్రాలు మొత్తం ఏపీలో ప్రభుత్వ పాఠశాలల వైపుకు చూసి ముచ్చట పడుతున్నాయి, ఆశ్చర్యపోతున్నాయి. 2 సంవత్సరాల కాలాన్ని కరోనా మింగేసినా ఇంత తక్కువ సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చిన సంస్కరణలను చూసి కేంద్ర ప్రభుత్వమే శభాష్ అంటోంది. ట్యాబులు ఇవ్వటం, డిజిటల్ క్లాసులు, ఇంగ్లీష్ మీడియంలో ఏపీ ప్రభుత్వ పాఠశాలలు ఆగిపోలేదు. ఇంగ్లీష్ మీడియంతో ఏపీ ప్రభుత్వ పాఠశాలలు ఆగిపోలేదు. విద్యార్థులకు టోఫెల్లోనూ శిక్షణ ఇస్తున్నారు. టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ యూజ్ ఎ ఫారెన్ లాంగ్వేజ్ సంక్షిప్త రూపమే టోఫెల్. చదవటం, మాట్లాడటం, వినటం, రాయటం లాంటి అంశాల్లో ఆంగ్ల సామర్థ్యాన్ని విశ్లేషించే పరీక్షే టోఫెల్. ప్రపంచంలో 130కి పైగా దేశాల్లో విద్యా సంస్థలు, యూనివర్సిటీలు తమ దగ్గర కోర్సులు చేయడానికి వచ్చే విద్యార్థుల టోఫెల్ స్కోర్కు ప్రాధాన్యతనిస్తున్నాయి. అంటే ఏపీలోని సర్కార్ బడుల్లో చదువుకుంటున్న లక్షల మంది విద్యార్థులు భవిష్యత్తులో ప్రపంచంలో టాప్ యూనివర్సిటీల్లో సీట్లు సంపాదించడానికి కావాల్సిన ఆంగ్ల భాషా నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటున్నారన్నమాట. ఇంత అద్భుతంగా విద్యా యజ్ఞం జరుగుతుంటే రామోజీ మాత్రం తనకు మాత్రమే ప్రత్యేకమైన చిల్లర రాతలు రాసేశారు. చాలా చోట్ల తెలుగు ఉపాధ్యాయులతో టోఫెల్ పాఠాలు చెప్పిస్తున్నారని పాత్రికేయ ముసుగులో నిస్సిగ్గుగా అబద్ధాలు అచ్చేశారు. వాస్తవం ఏంటంటే తెలుగు ఉపాధ్యాయులకు అసలు టోఫెల్ పాఠాలు చెప్పే బాధ్యతనే ఇవ్వలేదు. ఇంగ్లీష్ ఉపాధ్యాయులు, ఆంగ్ల బోధన విధానం నేర్చుకున్న ఉపాధ్యాయులు, వాళ్లతో పాటు ఇంగ్లీష్లో పీజీ స్థాయి విద్యార్హత ఉన్న ఇతర సబ్జెక్టు ఉపాధ్యాయులకు మాత్రమే ఈ బాధ్యతలను ఇచ్చారు. ప్రతి ప్రభుత్వ పాఠశాలలోనూ టోఫెల్ బోధన కోసం ప్రత్యేకంగా ఒక పీరియడ్ను కేటాయించారు. ఈ సంస్కరణలను జీర్ణించుకోలేకపోతున్న రామోజీరావు తప్పుడు రాతలతో రాక్షసానందాన్ని పొందుతున్నారు. బైలింగ్వల్ అనే మాటను మూవీ లవర్స్ తరచుగా వింటూ ఉంటారు. 2 భాషల్లో ఒకేసారి సినిమా తీయటం ఇప్పుడు సాధారణమైపోయింది. ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఇప్పుడు బైలింగ్వల్ అనే మాట వినపడుతోంది. వినపట్టం కాదు, సరికొత్త అద్భుతాలను సృష్టిస్తోంది. అదే బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్. బడుగు బలహీన వర్గాల పిల్లలు కూలి పనులు చేసుకోవటం, చిన్న చిన్న ఉద్యోగాలకే పరిమితం అవటం అన్నది ఇకపై జరగకూడదని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంత బలంగా భావిస్తున్నారో చెప్పటానికి ఇదొక ఉదాహరణ. బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ ఇవ్వడం అనేది ఒకవైపు ఇంగ్లీష్లోకి మనం ట్రాన్స్లేషన్ చేస్తున్నప్పుడు అది టీచర్స్కి, పిల్లలకి ఇద్దరికి కూడా దాని వలన డిఫికల్టీస్ ఎక్కువ రాకూడదు. అంటే ఆ స్మూత్ ట్రాన్స్లేషన్ జరగాలనే ఉద్దేశంతో ఒకే పుస్తకంలోనే ఒకవైపు తెలుగు, ఒకవైపు ఇంగ్లీష్, లేకపోతే ఒకవైపు ఉర్దూ, ఒకవైపు ఇంగ్లీష్ ఇవ్వడం జరిగింది. అంటే ఎక్కడైనా టీచర్స్ కానీ పిల్లలకి కానీ ఆ ఇంగ్లీష్ పదాలు సరిగా అర్థం కాకపోతే వాళ్ళు ఇమ్మీడియట్గా పక్కనే ఉన్న పేజీలో ఉన్న తెలుగు కానీ ఉర్దూ కానీ రెఫర్ చేసుకుని నేర్చుకునే అవకాశం ఉంది. ఇది మన ఈరోజు నేషనల్ లెవెల్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా అప్రిషియేట్ చేసింది. ఏపీ ఈజ్ ది ఫస్ట్ స్టేట్ ఇన్ ది కంట్రీ ఈ రకంగా బైలింగ్వల్ టెక్స్ట్ పుస్తకం ఇచ్చే ఫస్ట్ స్టేట్. ఈరోజు చాలా స్టేట్స్ ఇది అడాప్ట్ చేయడానికి ముందుకు వస్తున్నారు. వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి మన దేశంలో చాలా స్టేట్స్లో బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ వస్తాయి. ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చేయటం, డ్రాప్అవుట్స్ అన్నదే లేకుండా చేయటానికి ప్రత్యేకంగా అమ్మ ఒడి పేరుతో ఒక పథకాన్ని తీసుకురావటం, ఇంగ్లీష్ మీడియం, డిజిటల్ విద్య, ట్యాబ్లు, టోఫెల్లో శిక్షణ, ఇలా అన్ని కోణాల్లో కార్పొరేట్ స్కూల్స్ సైతం ఆశ్చర్యపోయేలా వెలిగిపోతున్నాయి ఏపీలోని ప్రభుత్వ పాఠశాలలు. కానీ పచ్చ బ్యాచ్ ఎల్లో మీడియా మాత్రం ఇవేవి కనిపించనట్లు నటించడమే కాదు, నీచపు రాతలతో ప్రజలను మభ్యపెట్టడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నాయి. అసలు ఆసర్ అనే సంస్థ సర్వే చేయాల్సిన అవసరం ఉంది. ఊరూరా ప్రతి మండలంలో ఈనాడుకి విలేకరులు ఉన్నారు. మీ కళ్ళెదుట జరుగుతున్నది ఏంటో ఫోటోలు, వీడియోలతో సహా మీరు తీసి చూపించవచ్చు. అలా కాకుండా ఎక్కడో సుదూర ప్రాంతంలో ఎప్పుడో ఒకసారి వినపడే ఆసర్ ఆ సంస్థ ఆసర్ సర్వే పేరిట ఒక సంస్థ నిర్వహించే నివేదికను పట్టుకుని ఆంధ్రప్రదేశ్లో విద్యా వ్యవస్థ వెనకబడిపోతుంది, దెబ్బతింటుందని ప్రచారం చేయటం ప్రజలను మోసం చేయడానికి ఉద్దేశించింది తప్ప మరొకటి కాదు. రామోజీరావు గారు ఈ రాష్ట్రంలో విద్యారంగంలో ప్రాథమిక స్థాయి నుంచి ఆంగ్ల భాషను ప్రవేశపెట్టడానికి
ఆయన వ్యతిరేకం. ఏపీ విద్యా వ్యవస్థలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చిన సంస్కరణలు అసాధారణమైనవి. లక్షల కుటుంబాల్లో తరతరాలుగా ఉన్న పేదరికాన్ని సమూలంగా మార్చేసేవి. రాబోయే రోజుల్లో కూలీల పిల్లలు, చిరుద్యోగుల పిల్లలు, దిగువ మధ్యతరగతి పిల్లలు ఉన్నత చదువులతో ప్రపంచ నలుమూలలా తెలుగు జాతి సత్తాను చాటబోతున్నారు. ఆ మాటకొస్తే కార్పొరేట్ స్కూల్స్లో పిల్లలను చదివించే ఆర్థిక స్తోమత ఉన్న వాళ్ళు కూడా ప్రభుత్వ పాఠశాలల్లో తమ పిల్లలను చేర్చుతున్నారు. ఈ మహాయజ్ఞాన్ని విషపురాతలతో, దుర్మార్గపు కుట్రలతో అడ్డుకోవాలని పచ్చ బ్యాచ్ ప్రయత్నాలు, ఎల్లో మీడియా కుట్రలు ప్రజల ముందు చిత్తు కాక తప్పదని విద్యా నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ.